తుఫాను ఇంపాక్ట్ అయితే ఏదైతే పెను తుఫానుగా మారినటువంటి నేపథ్యంలో పంట నష్టం ఇవన్నీ సహజంగా ఉంటాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం వైపు నుండి ఏర్పాటు చేసింది 1204 పునరావాస కేంద్రాలు, 75,802 మంది వెళ్ళారు. అంతకుమించి వెళ్ళలేదు. ఎందుకంటే తుఫానప్పుడు వెళ్ళరు. సాధారణంగా వరదలప్పుడైతే కనుక ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి వెళ్ళిపోతారు. తుఫానప్పుడు ఈ పాకలు గుడిసెల్లో ఉండేటటువంటి వాళ్ళు, రేకుల షెడ్లో ఉండేవాళ్ళు వెళ్తారు. ఈ రోజుల్లో అవి చాలా తగ్గిపోయినటువంటి సందర్భంలో అవి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వెళ్ళారు. 75,802 మంది. 4.4 లక్షల ఎకరాల్లో ఈ తుఫాను ఇంపాక్ట్ వల్ల ఉద్యానవన పంటలు కావచ్చు, వ్యవసాయ పంటలు కావచ్చు దెబ్బతిన్నది ప్రాథమికంగా అంచనా. ఇప్పటికిప్పుడు ఇంకా తుఫాను పూర్తిగా అవ్వకముందే అంచనాలు వేసేయడం అనేటువంటిది అనవసరం. కాకపోతే పైన వీళ్ళు వ్యవసాయ శాఖ వాళ్ళు ప్రభుత్వానికి చెప్పేటటువంటి లెక్కలు కావచ్చు, లేదా మీడియా టచ్ చేసేటటువంటి అంశాల ద్వారా కావచ్చు లెక్క చెప్తున్నటువంటిది. ఓవరాల్గా అధిక వేగంతో ఈదురుగాలు వేయడం మూలంగా ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం మీద ఎక్కువ ఇంపాక్ట్ పడింది. 100 చెట్లు నేల కూలింది ఈ 3 జిల్లాల్లో. అదే సందర్భంలో విశాఖపట్నం, శ్రీకాకుళం అట్లాంటి చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. అలాగే విద్యుత్ స్తంభాలు విరిగిపడినటువంటి చోట సాధ్యమైనంత వరకు వెంటనే పునరుద్ధరించే పనులు రాత్రి తెల్లవారులు చేసుకుంటూ వచ్చారు. సాయంత్రం 7 గంటల నుంచి తీర ప్రాంతాలు నిన్న సాయంత్రం నుంచినే హైవే మీద ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేశారు. అక్కడ వాళ్ళు వాహనాల్లోనే పడుకున్నారు. ఆహారం అది జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఓవరాల్గా చూస్తే మంగళవారం ఉదయం 8:30 నుంచి రాత్రి 8 గంటల వరకు కురిసినటువంటి వర్షాలు 17, 16, 15, 13 ఇట్లాంటి సెంటీమీటర్లు అయితే, రాత్రి నుంచి తెల్లవారుజామున మాత్రం దాదాపుగా చాలా ప్రాంతాలు 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్తున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తీత దశలో ఉన్న పత్తి మాత్రం వర్షాలకి తడిసిపోయింది. వరి ఈయన దశలో నుంచి గింజ పాలు పోసుకునేటటువంటి దశలో ఉన్నటువంటి నేపథ్యంలో భారీ గాలులకి నేల వాలేటటువంటి ప్రమాదం చాలా చోట్ల సంభవించింది. అట్లాగే కంకి దశలో ఉన్నటువంటి మొక్కజొన్న, పూత దశలో ఉన్న కంది, కోత దశలో ఉన్న వేరుశెనగ, అపరాలు ఈ వర్షాలకి దెబ్బతిన్నాయి. అరటి, కంద, బొప్పాయి గాలుల తీవ్రతకి ధ్వంసమైనవి చాలా చోట్ల. అలాగే కృష్ణా జిల్లాలో చల్లపల్లి, మోపిదేవి, తోట్లవల్లూరు తదితర మండలాల్లో లంక గ్రామాల్లో బొప్పాయి, అరటి ఎక్కువగా పండిస్తారు. అవి బాగా దెబ్బతిన్నాయి. 875 హెక్టార్లో వరి, 107 హెక్టార్లో మినుము పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు అంచనా వేస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా జనజీవనం చాలా వరకు స్తంభించిపోయింది. వివిధ ప్రాంతాల్లో ఇబ్బందులు పడ్డటువంటిది. శ్రీకాకుళం జిల్లాలో అయితే ఎక్కువగా మత్స్యకార గ్రామాలనే ఖాళీ చేయించాల్సి వచ్చింది. 80 పునరావాస, 41 తుఫాన్ రక్షిత కేంద్రాలు ఏర్పాటు చేసుకొచ్చారు. ఇటు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అయితే కంటిన్యూస్ వర్షం వచ్చినటువంటి సందర్భంలో పునరావాస కేంద్రాలు దాదాపుగా 74 దాకా ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళకి ఫుడ్డు అట్లాంటివి ఏర్పాటు చేసుకొచ్చారు. అలాగే మచిలీపట్నం, ఇది కృష్ణా జిల్లాకు వచ్చాడు. మంగినపూడి తీరంలో సముద్రం కొంత ముందుకు చొచ్చుకు రావడం, అలల తాకిడికి ఉధృతంగా ఉండటంతో బీచ్ ప్రాంతంలోకి ఎవరిని ఎళ్లకుండా కట్టడి చేస్తున్నారు. అక్కడ 177 దాకా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓవరాల్గా పరిస్థితిని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలు 22 అయినాయి టోటల్గా. మొత్తం 403 మండలాలు. ప్రజలకి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ తరఫున 3.5 కోట్ల మెసేజెస్ పంపించారు. ఇదిగో తుఫాన్ వస్తుంది చూసుకోండి, ఇదిగో తుఫాన్ వస్తుంది చూసుకోండి అన్నటువంటిది. ఈవెన్ రాత్రి వర్షం తీరం దాటినప్పుడు కూడా మెసేజ్లు వచ్చినాయి అందరికీ. అలాగే 1204 పునరావాస కేంద్రాలు పెట్టారు. కంట్రోల్ రూములు 488 పెట్టుకొచ్చారు. 219 మెడికల్ క్యాంప్స్ పెట్టుకొచ్చారు. అలాగే అత్యవసర కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి మొబైల్ టవర్స్ని 81 ఏర్పాటు చేశారు. మిషనరీ డ్రోన్లు 321, జేసీబీ క్రేన్లు 1447 మెన్షన్ చేసుకొచ్చారు.